బహుశా మ్యూట్ లో ఉన్నట్టుంది, ఒకసారి అన్మ్యూట్ చేయండి ప్లీజ్. యా ఓకే, నమస్తే అండి. పర్ఫెక్ట్. నమస్తే అండి. అసలు ఎవరు అన్వేష్ అనే అతనికి ఆ అధికారం ఉందా, అథారిటీ ఉందా? ఎందుకంటే ఇప్పుడు సమాజంలో ప్రతి ఒక్కరు ఇంకా నీతులు చెప్పడమే సరిపోతుంది. శివాజీ ఇష్యూతో మొదలైనట్టుంది కొత్తగా. ఈ అన్వేష్ అనే వ్యక్తి ముందు నుంచి కూడా కొంచెం చాలా వివాదాలు నడిచినట్టున్నాయి కదా. ఇప్పుడు అవును, ముఖ్యంగా ఈ సోషల్ పురాణ మీడియా పాత్రల మీద ఇన్ఫ్లుయెన్సర్. యా పురాణ పాత్రల మీద మహిళల మీద చేశాడు. నేను ఒక్క మాట నేను చెప్పగలను, సరే బిగ్ టీవీ చర్చ మంచిదే, జరగాలి, అందరికీ తెలియాలి, కానీ ఈ మాత్రం ఇంత అవసరం లేదని నాకు అనిపిస్తుంది. అన్వేషణ అనే ఆఫ్టర్ ఆల్ ఒక యూట్యూబర్, అతను ఆఫ్టర్ ఆల్ ఒక యూట్యూబర్. గతంలో తన వీడియోస్ అంటే నేను ఈ చర్చకు వచ్చే ముందు చూసాను, నేను నిజంగా ఫాలో అవ్వలేదు ఇంతకు ముందు అతన్ని. తను వాడిన భాష మహిళల పట్ల, పాప అంటాడు, ఎవరో ఫారిన్ అమ్మాయి మీద చెయ్యేస్తాడు, అది అంటాడు, ఇది అంటాడు, బూతులు, అసలు ఎంత వల్గర్ గా ఉంది తన లాంగ్వేజ్ తన యూట్యూబ్ లో. అంటే నాకు ఆశ్చర్యం కలిగిస్తున్న విషయం ఏంటంటే మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారు. తనది తెలుగు యూట్యూబ్ ఛానల్, అంటే తెలుగు వాళ్ళందరూ కూడా మిలియన్స్ ఉన్నారు. నేను వాళ్ళందరినీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ఒక్కసారి మీ మనస్సాక్షిని అడగమని చెప్తున్నా. ఎందుకు అతను అంతా ఫాలో అవ్వాల్సిన అవసరం ఏముంది? మనకి ఎక్కడైనా దొరుకుతాయి ప్రపంచంలో విశేషాలు, మనకు దొరకవా? మన తెలుసుకోవాలనుకుంటే అది ఆలోచించమని చెప్తున్నా. ఎందుకంటే చాలా ఒకటే కాదు, ద్రౌపది సీత గురించి అన్నారు, శివాజీ ఏదో గొప్పవాడని కాదు. నటుడు శివాజీ వ్యాఖ్యల్ని కూడా ఈ సామాన్లు ఇలాంటివి మనం సమర్థించట్లేదు, కానీ ఉన్నంతలో ఒక మెసేజ్, ఒక విషయం అయితే చెప్పబోయాడు కదా. అతన్నేం గొప్పవాడిగా మనం సమర్థించక్కర్లేదు, కానీ అన్వేష్ అనేవాడు వాడుతున్న భాషని ఈ సందర్భంగా నేను ఒక విషయం చెప్తాను. రామకృష్ణ పరమహంస గారు, ఆయన దగ్గరకు ఒక తల్లి ఒక చిన్న పిల్లోని తీసుకొని ఒక మాతృమూర్తి వెళ్తుంది. పిల్లోడు రోజు స్వీట్స్ తింటున్నాడు, ఆరోగ్యం పాడవుతుంది కదా స్వామి, మీరు అది మాన్పించాలి అంటే స్వామీజీ అంటారంట 2 రోజులు ఆగి రాపు అంటాడంట. 2 రోజులు ఆగి వెళ్తే నువ్వు స్వీట్ తినకూడదు, తింటే ఆరోగ్యం పాడవుతుంది అని బాబుతో చెప్తాడంట. అదేంటి స్వామి, మొన్న వచ్చినప్పుడు ఇదే మాట చెప్పొచ్చు కదా అంటే, నేను తినేవాడిని ఇష్టం అంటే మిఠాయి నేను తింటాను ఇష్టంగా, మరి నేను చెప్పాలంటే నేను ఫాలో అవ్వాలి కదా, అందుకే నేను మానేశాను, 2 రోజుల నుంచి నేను కంట్రోల్ చేసుకున్నాను, నేను ఇప్పుడు మానేశాను కాబట్టి చెప్పే అర్హత నాకు వచ్చింది అన్నాడు. అసలు అర్హత ఏంటి ఎవరికైనా సరే? ముఖ్యంగా ఇక్కడ అన్వేష్ కి పురాణాలను అనడము లేదా దేశభక్తులను బత్తాయిలు అంటూ, ఇందాక ఒక వీడియో చూసా, ఏంటి అసలు బత్తాయి అంటే ఏంటి? బత్తాయిలు దేశభక్తులు అంటే, బత్తాయి చాలా ఆరోగ్యానికి మంచిది. నిజంగా దేశభక్తులను బత్తాయిలు అన్నప్పుడు నిజంగా ఈ స్థితిలో దేశాన్ని కాపాడుకోవడానికి నీరసంగా ఉన్న వాళ్ళకు శక్తి వస్తుంది. బత్తాయి అంటే, బత్తాయి రసం ఇస్తారు. మీకు ఎక్కడ చూసిన చౌరస్తాలలో బస్తాల కొద్ది బత్తాయిలు అమ్ముతారు. అంటే బత్తాయి మంచిదే, ఆ రకంగా అన్వయించుకోవచ్చు దేశానికి. స్త్రీ స్వేచ్ఛ గురించి మాట్లాడాడు. భారతదేశంలో స్త్రీ స్వేచ్ఛగా లేదా? ఎందుకు లేదు? భారతదేశంలో ఇలాంటి వాళ్ళ వల్ల స్త్రీ విలువ తగ్గిపోతుంది. విదేశాలకు వెళ్ళి, భారతదేశంలో వివేకానందుడు అన్నాడు, బయటికి వెళ్ళి షికాగోలో నిలబడి సోదర సోదరి మనడాలంటే భారతదేశంలో స్త్రీకి ఎంత విలువిస్తుందని సోదరి నివేదిత, ఎలిజబెత్ మార్గరెట్ వివేకానందుడు వెంటొచ్చింది. ఇది భారతదేశంలో స్త్రీకున్న విలువ. వీడెళ్ళి విదేశాలకు వెళ్ళి, అతను వెళ్ళి విదేశాలకు వెళ్ళి పాప అంటూ, అమ్మాయి అంటూ ఆడవాళ్ళ పట్ల అసలు అతని భాష, అతని వేషము, అదన్నీ కూడా మనం గమనిస్తుంటే అతనికి లేదు స్త్రీల పట్ల గౌరవం ఏమాత్రం లేదు. కాబట్టి విదేశాలకు వెళ్ళి ఇష్టం వచ్చినట్టు విదేశీ మహిళలను కూడా అవమానిస్తున్న వీడియోస్ కొద్ది క్షణాల ముందు నేను చూసా. ఈ డిబేట్ లో నేను పాల్గొనడానికి సెర్చ్ చేస్తుంటే అతనికి అమ్మాయిల పట్ల ఏమాత్రం ఏమంటారు గౌరవం లేదు, మర్యాద లేదు, అతని మాటల్లో సభ్యత లేదు. పదే మళ్ళీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎందుకు ఫాలో అవుతున్నారు అటువంటి వాడిని? మీడియా కూడా ఇంత దీర్ఘంగా చర్చ అవసరం లేదు అని నా అభిప్రాయం అండి. నిజానికి ఎవరో అనామకుడు ఒక 100-200 సబ్స్క్రైబర్స్ ఉన్నారు అంటే చర్చ అవసరం లేదు. ఎందుకంటే ఇదే క్వశ్చన్ కూడా అడిగారు, అతను ఏమన్నా యుఎస్ ప్రెసిడెంట్ ఇంత చర్చ అని. మరి 25 లక్షల మంది ఫాలోవర్స్ అంటే మాటలు కాదు కదా. 25 లక్షల మంది ఫాలోవర్స్ తెలుగు రాష్ట్రాల నుంచి ఉన్నారు. మీరే ఫాలోవర్స్ అందరూ. ఇప్పుడు దేశాన్ని మానభంగాల దేశం అన్నాడు. మీరందరూ ఫాలో అవుతున్న అన్వేష్, మరి మీరందరూ ఫాలో అవుతున్న అన్వేషణ కోటీశ్వరుని చేశారు, మానభంగాల దేశం భారతదేశం అని అంటూ ఉన్నాడు. మరి మారాల్సింది మీరా, అన్వేష, మీడియానా? సో జనాలు ఒక్కసారి మీరు డిసైడ్ చేసుకోండి. ఇది రెడ్డి శ్రీనివాస్ కమెంట్ చేశారు, ఆయనకి చెప్తున్నాను. మీరందరూ పెంచి పెద్ద చేసినటువంటి ఒక వ్యక్తి భారతదేశాన్ని మానభంగాల దేశం అంటున్నాడు. భారతదేశంలో స్త్రీలు స్వేచ్ఛగా లేరని బయట నుంచి పోరాటం చేస్తాను అంటున్నాడు. అయ్యప్ప స్వామి భక్తులు ఇదే దేశంలో ఉన్నారు. మరి తన తల్లి ఉంది ఇదే దేశంలో, తన తల్లి ఇక్కడే పుట్టి పెరిగింది, తన తండ్రిని పెళ్లి చేసుకుంది, అతన్ని కనింది. డెఫినెట్ గా
అక్క చెల్లెలు ఏదో ఉండుంటారు మరి. కరెక్ట్. అనకూడదా? కాబట్టి ఎందుకు 25 వాళ్ళు లక్షల రేపుకు మంది గురయ్యారు? నేను అడుగుతున్నాను, 25 కొంచెం పచ్చిగానే అడుగుతున్నా నేను. ఆ మాట చాలా బాధించింది. నేను భారత్ లో ఉండేసి నాకు కూతురు పడితే నా కూతురు ఎక్కడ రేపుకు గురవుతుందో అంటే, అతని తల్లి, నిజంగా పచ్చిగా అడుగుతున్నా, అతని తల్లినో సోదరి సోదరులనో అతనికి పెళ్ళై సమ్ డివోర్స్ ఏదో అయినాయా మరేదో అనుకుంటా, ఎంతమంది అలా రేపుకు గురయ్యారు ఆడబిడ్డలు. ఎందుకంటే అసలు ఇంత గొప్ప దేశం అని, ప్రపంచాలే ఇంత గొప్ప సంస్కృతి, ఒక వివాహ వ్యవస్థ, స్త్రీని శక్తిగా భావించిన దేశం ఇది, మహిళే ఇంకా ముందు అనుకున్న దేశంలో బయటకెళ్ళి నేను ట్రావెలర్ అని పేరు చెప్పుకొని ఒక యూట్యూబ్ పెట్టుకొని భారతదేశం పరువు తీసేలా విదేశంలో నిలబడి అతను చేస్తున్న మాటలు నిజంగా అసలు మనం క్షమించరానిది కాదు. కరెక్ట్. సంధ్యా రెడ్డి గారు, బీజేపీ మీద సంధ్యా ఒకటే, రెడ్డి గారు, ప్రభుత్వం మీద ఒకటే బాధ్యత లేదు, ప్రతి ఒక్కరూ అతనికి బుద్ధి చెప్పాలి. ఎందుకంటే బయట ఉండి ఏదో కూస్తుంటే అలా ఒక గ్రూప్ తయారైందండి. కొందరు విదేశాల్లో కూర్చొని ఏది పడితే అది మాట్లాడడం, ఇక్కడ కల్చర్ ని, ఇక్కడ సంస్కృతిని, ఇక్కడ ఆడవాళ్లను, పురాణాలను, హిందీ దేవీ దేవులను, ఒక మతాన్ని టార్గెట్ చేస్తూ అక్కడికి వెళ్ళి దేశాన్ని ముఖ్యంగా టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్న వాళ్ళు ఒక గ్రూప్, ఒక ముఠా ఉంది ఇప్పుడు అక్కడ, కొందరు తయారయ్యారు. వాళ్ళ మీద ఖచ్చితంగా, అంటే ఒకరిద్దరు కాదు, ఒక పార్టీ విషయం కాదు ఇది, భారతీయులుగా మనందరి బాధ్యతగా తీసుకోవాలి. మీడియాది ఎక్కువ బాధ్యత ఉందని చెప్తున్నారు. సంధ్యా రెడ్డి గారు చాలా నమ్మకంగా